ఏలూరులో శెట్టి బలిజలకు హ్యాండ్ ఇచ్చింది కూటమి సర్కార్. మద్యం సిండికేట్ల మాయాజాలానికి సామాన్యులు బలిపశువులయ్యారు. అన్యాయం జరిగిందంటూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదులు లేడు. అసలు శెట్టి బలిజలను కూటమి ప్రభుత్వం ఎలా మోసం చేసింది? కూటమి నేతల మాయాజాలంతో ఏలూరులో శెట్టి బలిజ కులస్తులు రోడ్డెక్కారు. తమకు అన్యాయం చేయొద్దు అంటూ ఎక్సైజ్ శాఖ జిల్లా కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఏలూరు జిల్లాలో బార్ షాపుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్నది వీరి ఆరోపణ. ఏలూరులో బార్ షాపును బీసీ శెట్టి బలిజకు, జంగారెడ్డిగూడెం బార్ షాప్ను గౌడ కులస్తులకు కేటాయించింది ప్రభుత్వం. ఏలూరు బార్ షాప్ కోసం శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇక్కడే కూటమి నేత ఒకరు చక్రం తిప్పారు. తన బినామీ అయిన బైరెడ్డి విజయ్ కుమార్ అనే వ్యక్తితో తప్పుడు కుల సర్టిఫికెట్లు సంపాదించి దరఖాస్తు చేయించి బార్ షాప్ను దక్కించుకున్నారు. దీంతో నిజమైన అర్హులకు అన్యాయం జరిగింది. తమకు కేటాయించిన ఒక్క బార్ను సిండికేట్ సభ్యులు అక్రమ మార్గంలో కైవసం చేసుకున్నారంటూ శెట్టి బలిజ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందరో మహానుభావులు మమ్మల్ని ఇంకా అనగదొక్కాలి, ఇంకా వీళ్ళు పైకి రావడానికి ఏం లేదు అనే ఉద్దేశంతో ఫేక్ సర్టిఫికేట్లతోటి, అంటే అతను ఆ కులం మా కులం కాకపోయినా సరే వాళ్ళు మా కులంలో ఏదో ఒక సర్టిఫికేట్ సంపాదించి దాన్ని ఆసరాగా తీసుకుని ఇవాళ మా కడుపు కొట్టడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. శెట్టి బలిజ కుల జాబితాలో బైరెడ్డి అనే ఇంటి పేరుతో ఎవరూ లేరు అని, తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించిన విజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి అంటున్నారు శెట్టి బలిజ కుల సంఘం నేతలు. తమకు వచ్చిన ఈ ఒక్క అవకాశాన్ని కూడా కాలరాయొద్దు అని కూటమి నేతలను వేడుకుంటున్నారు. ఆ బినామీ పేరు ఇలా జరిగిందని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఏమోనండి మాకు తెలియదు, ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మేము ఇచ్చేస్తున్నాం అన్నారు. మేము ఎంక్వైరీ చేయగా ఈ సేవా కేంద్రంలోనూ ఎంఆర్ఓ ఆఫీస్లోనూ, అది తూర్పు కాపులోను శ్రీశైనాలకులోనూ ఉంది తప్ప మీ శెట్టి బలిజ కులంలో లేదని వాళ్ళు కూడా ధృవీకరించి చెప్పారండి. కానీ మళ్ళీ ఈసారి కూడా అదే సర్టిఫికేట్ తెచ్చుకుని బారు వేసి మా లబ్ధిని వాళ్ళు లాక్కుపోయారు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని గుర్తుంచుకుని మమ్మల్ని ఇంకా ఇంతకన్నా రోడ్డు మీద పడేయొద్దు. కల్లుగీత కులానికి ప్రత్యేకంగా బార్ షాపులు కేటాయించామంటూనే కూటమి పార్టీ నేతలు మోసం చేయటంపై శెట్టి బలిజలు కన్నెర చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదు అని హెచ్చరిస్తున్నారు.